category assigned to the account number. Account number అంటే ఏంటి? పైన రెంట్ అకౌంట్ 400 300 అనేది రెంట్ అకౌంట్. చూడండి 400 300 అనేది రెంట్ అకౌంట్. సో ఐటమ్ కేటగిరీ అసైన్ చేయలేదంట, అందువల్ల మనకు ఒక ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ అంటే 400 300 అనేది అకౌంట్ నంబర్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది మీకు తర్వాత చెప్తాను. అది చేయలేదు మనం, దానివల్ల ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో ఎర్రర్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చేశాను. కనిపిస్తుందా మీకు? మాకు ఇంకా రాలేదు. ఎర్రర్ పైన డబుల్ విండో ఓపెన్ అయిందా? విండో ఓపెన్ అయింది. ద అన్లైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్ యాక్టివ్ ఇన్ యువర్ సిస్టమ్ అని అడుగుతుంది. వెయిట్ మీకు అది నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది, మాకెవరికి కనిపించట్లేదు. మీ నెట్వర్క్ మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? నో సార్, కనిపించట్లేదు. ఆ నెట్వర్క్ బాగా డెడ్ స్లో ఉంది. నేను ఎంటైర్ స్క్రీన్ షేర్ ఎంటైర్ స్క్రీన్ చేశారండి. నెట్వర్క్ స్లో ఉంది, వస్తుంది. మీరు అలాగే ఉంచండి, స్క్రీన్ షేర్ చేసి అలా ఉంచండి, వస్తుంది. కొంచెం స్లోగా వస్తుంది, వెయిట్ చేయండి. వచ్చింది ఆల్రెడీ, అది ఓపెన్ చేయండి. స్కైప్ మినిమైజ్ చేసి ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎక్కడ ఓపెన్ చేశారు? స్క్రీన్ ఎక్కడ ఉంది? ఇంకోటి వెయిట్ ఇది మ్యాక్సిమైజ్ చేయండి. మీరు మ్యాక్సిమైజ్ చేశారు, తర్వాత ఎక్కడో వేరే చోట పాత్ పైన కూడా చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి. లాస్ట్ లో చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే చదవండి ఒకసారి. ఎర్రర్ ఎందువల్ల వచ్చింది ఏంటో మీకు అర్థమవుతుంది. 99% ఇక్కడ మెసేజ్ చదివితే మీకు ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేయాలో మీకు అర్థమైపోతుంది. ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేయాలనేది 99% ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అయినా అర్థం అవ్వలేదు అనుకోండి, దానికి వన్ మోర్ వే ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎర్రర్స్ రిసొల్యూషన్ కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ చెప్తాను. సో మనం ఏం చేసాము, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. కేటగిరీ అసైన్ చేయలేదంట. లాస్ట్ లో ప్రొసీజర్ అని చూసారా? ప్రొసీజర్ దగ్గర క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఉంది. క్లిక్ చేయండి అక్కడ లాస్ట్ లో. పాత్రకు వచ్చేసాం. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా పిక్ అయింది. ఒకవేళ చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపించకపోతే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళారు కదా, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో అకౌంట్ నంబర్ దేనికి వచ్చింది మనకి? 400 300 కదా, కంటిన్యూ చేయండి. 400 300 వచ్చింది, కరెక్ట్. అవును, కంటిన్యూ చేయండి. 400 300 ఇవ్వండి. రెంట్ అకౌంట్ కదా, ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ 2 దగ్గర కూడా 400 300 ఇవ్వండి. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. కేటగిరీ CAT అని చూసారా? అంటే కేటగిరీ రెంట్ అకౌంట్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది ఇవ్వాలి మనం. సో రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ 20,000 ఉంది, నెంబర్ 20,000 కిందకి వెళ్ళండి. ఇవ్వండి 20,000 ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది. రెంట్ అకౌంట్కి వచ్చింది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు మీరు. సో మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ చేసేద్దాం. డ్రాప్ డౌన్ చేయండి. నెక్స్ట్ లైన్ కింద 400 300 కింద డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. SBI. కంటిన్యూ. అగైన్ బ్యాంక్ అకౌంట్ 200 100.
నెక్స్ట్ కేటగిరీ. సో బ్యాంక్ అంటే ఏంటి? ఎసెటే కదా, డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ లో అమౌంట్ ఉంటుంది, అది ఎసెట్ కిందే కన్సిడర్ చేస్తాం. ఓకే ఓకే ఎసెట్ ఇవ్వండి, ఎసెట్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. FB50కి వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. /n ఇవ్వాలి, /n FB50. కంపెనీ కోడ్ ఏంటి మీది? I858. I858. ఓకే, కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. బిఫోర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కంపెనీ కోడ్ కి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా చెక్ చేసుకోండి. కింద కంపెనీ కోడ్ ఉంది I858. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. యా ఇక్కడే ఉంది కదా I858. యా ఇక్కడ ఇమ్మంటారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, పైన డాక్యుమెంట్ డేట్. ఓకే ఓకే సార్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ డెబిట్ చేయాలి. $10,000. బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ కదా, బ్యాంక్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఏరియా అడుగుతుంది, టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్, టెస్టింగ్ అని కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వమంటుంది, బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియా, మీరు ఏ బిజినెస్ ఏరియా క్రియేట్ చేశారు? కొన్ని క్రియేట్ బిజినెస్ ఏరియా IB. ఇవ్వండి. Yeah, Guntur. Anything I can select. You can select anything, no issue. Enter చేయండి. కింద కూడా టెస్టింగ్ అండ్ బిజినెస్ ఏరియా. ఎంటర్ చేయమంటారా? సిమ్యులేట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. కంప్లీట్ డేటా అయిపోయింది. ఓకే, ఎర్రర్ వస్తే ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. మొత్తం చదవండి కంప్లీట్ గా, మీకు 90% చేసేస్తారు. ఎర్రర్స్ మీరు చేసేస్తారు, డోంట్ వరీ. నేను మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ క్లాస్ చెప్తాను. ఎర్రర్స్ కి అంటే ఎర్రర్స్ వచ్చే ఎర్రర్స్ ఒక 17 to 80 వీడియోస్ నేను మన దగ్గర అవన్నీ ఇస్తాను. మాక్సిమం మీకు అక్కడే కవర్ అయిపోతుంది. కంప్లీట్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు? సార్ నాది సేమ్ ఎర్రర్, నేను ట్రై చేస్తాను సార్. చెప్పమంటారా, చేస్తారా మీరు? ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్. మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే. అంటే మీరు చేసేటప్పుడు రాలేదు కదండి, బికాజ్ మీకు అంత సెటప్ ఉందనా? వేరే వాళ్ళ సిస్టమ్ లో అతను పేమెంట్ లేదండి, అది అందరికీ రాదండి, కొంతమందికి వస్తూ ఉంటుంది. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్ ఉంటుంది మీ కంపెనీ కోడ్ లో. మీ కంపెనీ కోడ్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తుంటే మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. డీయాక్టివేట్ లో ఉంటే ఫామ్ అవ్వదు. ఓకే ఓకే అది బట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మనం చేయాలి, మనం ఆ కాన్ఫిగరేషన్స్ చేయలేదు, దానివల్ల మనకి ఎర్రర్ అనేది వచ్చింది. బట్ అది సపరేట్ క్లాస్, అది నేను చెప్తాను మీకు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డెడ్ ఈజీ కాన్సెప్ట్, తర్వాత చెప్తాను మీకు.
సరే అండి, థ్యాంక్ యూ. సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చేయండి. మన దగ్గర 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మీరు లింక్స్ ఎవరికి ఇవ్వకండి, మన క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. మనకి ఇక్కడ పార్టిసిపేషన్స్ ఆల్మోస్ట్ 110 మెంబర్స్ చూపిస్తుంది ఒక్కోసారి. లేదంటే మీరే మల్టిపుల్ గా జాయిన్ అవుతున్నారో తెలియదు నాకు. అన్నోన్ పీపుల్ కి లింక్ ఇస్తే ఏమవుతుందంటే క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి లింక్ ఎవరికి ఇవ్వకండి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. వెయిట్ చూడండి, మీరు ఫాంట్ సైజ్ అంత తక్కువ ఉంది, మీకు హెడేక్ వచ్చేస్తుంది. ఫుల్ గా హెడేక్ వస్తుంది, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, చేయలేరు, వర్క్ చేయలేరు. ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఆ టీవీ సింబల్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయండి. మానిటర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్ సెలెక్ట్ ట్యాబ్ ఉంది, సెలెక్ట్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్ సెలెక్ట్ క్లిక్ చేయండి. 14 తీసుకోండి, 14 or 12. ఓకే, ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్లై చేయండి. లాస్ట్ లో అప్లై ఉంది, అప్లై ఓకే, అప్లై అండ్ ఓకే. /n FB50 ఇవ్వండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను సార్ స్క్రీన్. ఇవ్వండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం /n FB50 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం. మళ్ళీ అదే ఇస్తే ఏమవుతుంది, పేజ్ రీఫ్రెష్ అవుతుంది. /n FB50 ఓపెన్ చేయండి. న్యూ స్క్రీన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సో మీకు వర్క్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మౌస్ ఒకటి తీసుకోండి, 100 రూపీస్. చాలా ప్రాపర్ గా వర్క్ చేయొచ్చు మీరు. కంటిన్యూ చేయండి. చూసారా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా? క్లారిటీగా ఉంటుంది మీకు. ఇది నా టీ కోడే సార్, KI11. వెరీ గుడ్. బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు అలా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ తో స్టార్ట్ చేయండి కాన్ఫిగరేషన్స్ అనేవి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇస్తే మీ బిజినెస్ ఏరియాస్ అన్ని కనిపిస్తాయి. చూసారా, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి చాలు, ఇంకేం వద్దు. ఎంటర్. అగైన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. సార్ దీనికి టీ కోడ్ మనం చూడొచ్చా? టీ కోడ్ చూడొచ్చు, నేను తర్వాత చెప్తానండి. దానికి యాక్చువల్గా మీకు కాన్ఫిగరేషన్ ఎలా చూడొచ్చు, పైన అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. చూడొచ్చు, బట్ నేను తర్వాత కూడా చెప్తాను మీకు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్ సైడ్ డిస్ప్లేకి IMG యాక్టివిటీస్ లైన్ అడ్జస్ట్ చేయండి. పైన లైన్ ఉంది కదా, మిడిల్ వన్, అక్కడ అడ్జస్ట్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు, కొన్ని టీ కోడ్స్ వర్క్ అవ్వవు, అప్పుడు మనం పాత్ ద్వారా వెళ్ళాల్సింది. యాక్చువల్లీ నాకు నిన్న ఎర్రర్ మెసేజ్ ఇలా చూపిలేదు సార్, జస్ట్ ఒక లైన్ వచ్చింది. సో అందుకోసం నేను దాని మీద డబుల్ క్లిక్ చేసి స్క్రీన్ లోకి రాలేకపోయినాను. ఓకే, ఫైన్. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ స్క్రిప్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. KOC ఇవ్వచ్చు, మేబీ. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. 4 రెంట్ అకౌంట్ కదా, ఇవ్వండి. సేమ్ ప్రాసెస్ ఆల్రెడీ చేసాం మనం, అదే. రెంట్ అకౌంట్ కేటగిరీ. రెంట్ అంటే ఏంటి, ఎక్స్పెన్సివే కదా. కేటగిరీ
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ అని చెప్తారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ. 400 300 అనేది ఒక లైన్ ఐటమ్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే రెంట్ అకౌంట్ తీసుకున్నారు, ఫస్ట్ లైన్ ఐటమ్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఐటమ్ బ్యాంక్ అకౌంట్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ అంటారు. అది కాన్సెప్ట్, ఒక సపరేట్ కాన్సెప్ట్, 1 అవర్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను మీకు. ఎంటర్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ ని ఎక్స్పెన్సెస్ కేటగిరీ కింద ఇచ్చేసాం, బ్యాంక్ అకౌంట్ ని అసెట్ కేటగిరీ కింద ఇచ్చేసాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఆ లైన్ ఐటమ్ ని బేస్ గా చేసుకుని అవి ఏ కేటగిరీ కిందకు వస్తుందో అసైన్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. వీటిలోనే 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సేవ్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కొడుకు వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. Simulate and post. Yeah. Completed. Next ఎవరు ఉన్నారా? ఎనీ ఎర్రర్, ఏ ఎర్రర్ వచ్చినా చేద్దాం. ఎవరు ఉన్నారా? సార్ నాది కూడా సేమ్ ఎర్రర్ సార్. చేస్తారా మీరు? మీరు చేస్తారా? ట్రై చేస్తాను సార్ నేను. ట్రై చేయండి. ట్రై చేస్తాను సార్. ట్రై చేయండి, మీకు రాకపోతే నేను చెప్తాను మీకు. సార్ ఒక చిన్న డౌట్ సార్, అది హోల్డ్ డాక్యుమెంట్ లో ఉండదు, అలా జరిగింది సార్. ఏంటండి? హోల్డ్ లో పెట్టాం కదా నిన్న ఒక ఎంట్రీలు 2. హోల్డ్ వల్ల అవ్వదండి. హోల్డ్ వల్ల డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. డోంట్ వరీ. హోల్డ్ లో ఉన్నప్పుడు మనం సేవ్ చేస్తున్నాం కదా సార్. హోల్డ్ డాక్యుమెంట్ మనం సేవ్ చేస్తున్నాం కదా సార్. అప్పుడు వచ్చిందా మీకు? అప్పుడు వచ్చింది సార్. అయితే చేసేయండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేయండి. హోల్డ్ వల్ల దానికి ఎఫెక్ట్ అవ్వదు, బట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది. మీ కంపెనీ కోడ్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తుంటే కనుక మీకు ఆటోమేటిక్ గా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బట్ మనం డీయాక్టివేట్ కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాకుండా డీయాక్టివేట్ కూడా చేయొచ్చు, బట్ అట్లా వద్దు. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ రావు కదా, అప్పుడు మళ్ళీ మీకు ఎర్రర్స్ రెసొల్యూషన్ అనేది ఐడియా ఉండదు మీకు. బట్ డీయాక్టివేట్ చేయకండి, అది సపరేట్ టీ కోడ్ ఉంటుంది. టీ కోడ్ లోకి వెళ్ళిపోయి మనం డీయాక్టివేట్ చేయొచ్చు. అలా చేస్తే మీకు ఎర్రర్స్ ఫామ్ అవ్వవు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ రాలేదనుకో, మీరు ఎలా నేర్చుకుంటారు? మీకు యూజ్ ఉంటుంది కదా. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మ్యాండేటరీగా రావాలి. ఎర్రర్ వస్తేనే బెటర్. ఎర్రర్స్ వస్తే ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని ఎర్రర్స్ 1 డేలో చేయొచ్చు, కొన్ని ఎర్రర్స్ 2 days లో చేయొచ్చు, కొన్ని ఎర్రర్స్ 1 minute లో చేయొచ్చు. ఇంకా తెలియని డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. అవి టైం తీసుకుని అనాలిసిస్ చేయాలి, ఆ ఎర్రర్ పైన వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరు లేరా? No, sir. Okay, 1 minute. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తున్నారు? మురళి గారు ఉన్నారా? స్క్రీన్ షేరింగ్ ఎవరు? మురళి గారా? చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి.
ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఎన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి? 25 24 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. కనిపిస్తున్నాయా? 24. మీరు డెలాయిట్లోకి వెళ్తే డెలాయిట్కి వెళ్తే ఇవే అడుగుతారు మిమ్మల్ని, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ వాళ్ళు అడిగే ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి. ఇవన్నీ చదవండి. అర్థమైందా? ఎస్ సార్ నో? ఎస్. డెలాయిట్ లో హెచ్ఆర్ వాళ్ళు మనకి హెచ్ఆర్స్ ఫార్వర్డ్ చేశారు, అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చింది మనకి సీట్ అనేది. కాబట్టి ఇవన్నీ చదవండి. 25 క్వశ్చన్స్ అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. 5 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళే వాళ్ళు కూడా మ్యాండేటరీగా ఇవన్నీ చదవాలి. నంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఈ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చదవద్దు, మీరు కోర్స్ అయిన తర్వాత చదవండి. ఇది మ్యాండేటరీగా చదవండి, మర్చిపోవద్దు. ఇది చదవకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సార్ నాకు జాబ్ రాలేదు, ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయలేకపోయినా అంటే దానికి ఎవరేం చేయలేరు. క్వశ్చన్ ఉంది, ఆన్సర్ కూడా ఉంది, మీరు చదవాలి, ప్రాపర్గా చదవాలి, మీ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవి కూడా చదవండి, జస్ట్ రఫ్ గా చదవండి. మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? యాక్చువల్ ఫస్ట్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పైన మీకు గ్రిప్ ఉండాలి. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మినిమం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ. జాబ్ కూడా రాదు, ముందే చెప్తున్నాను. చాలా మంది ఎస్ఐపి జాయిన్ అయిపోతారు, తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వరు, ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. తర్వాత మీ తర్వాత సేవ్ చేసుకోవచ్చు, చాట్ బాక్స్ లో ఉంచండి. అట్లా ఇది చదవండి. ఓకే, తర్వాత చూడండి. నెక్స్ట్ వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్ మోర్ షీట్, అది కూడా ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లెంతీగా ఉంటే కనుక మీరు అవి షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను వన్ మోర్ షీట్ కూడా ఫార్వర్డ్ చేశాను, చూడండి. ఇది కూడా చదవండి, ఇవన్నీ జస్ట్ రఫ్ గా చదవండి. ఓకే,
ఇవన్నీ మీరు బట్టి కొట్టకండి, అవసరం లేదు. జస్ట్ రఫ్ గా చదవండి. వాటిలో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, అంతకుమించి వద్దు. అన్ని రఫ్ గా చదవండి, డెప్త్ గా వెళ్ళకండి, అవసరం లేదు. వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్ చదవండి, అది కూడా చదవాలి మీరు. వీటిలో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మేబీ రిపీట్ కూడా అవ్వచ్చు, బట్ చదవండి, అయినా సరే చదవండి. వన్ మోర్ షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను చూడండి. వన్ మోర్ షీట్ చూడండి. జస్ట్ రఫ్ గా చదవండి, మొత్తం బట్టి కొట్టకండి, అవసరం లేదు. ఇది ఒక షీట్, మేబీ రిపీట్ అవుతూ ఉంటాయండి, కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, అవి చదవండి. ఓకే, నెక్స్ట్ నేను మీకు క్లాస్లో చెప్తున్నాను, డైలీ కొన్ని చెప్తున్నాను మీకు, అంటే నేను నోట్స్ ఇస్తున్నాను, మీకు నోట్స్ ఇస్తున్నాను కదా, అది చాలా ఇంపార్టెంట్. 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఆ నోట్స్ నుంచే వస్తాయి, అవే చదవాలి ఫస్ట్ మీరు. 90% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నేను ఇంటర్వ్యూలో వస్తుంది అంటే మ్యాండేటరీ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, అవన్నీ నేను అంటే క్లాస్ వైజ్ గా చెప్తున్నాను కదా, మీకు అవన్నీ కూడా సింగిల్ టైంలో ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే ప్రతి చాప్టర్ కి కూడా నోట్స్ ప్రిపేర్ చేశాను, అవి మొత్తం చదవాలి, ఏది మిస్ చేయకండి. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి, టోటల్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇవి 44 ఫైల్స్ ఉన్నాయి. ఈ 44 ఫైల్స్ అనేవి మ్యాండేటరీగా చదవాలి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా. 44 ఫైల్స్, 44 కాదు 42. వన్ బై వన్ వస్తుంది చూడండి. ఇవన్నీ మనం ఓన్ గా ప్రిపేర్ చేసాము, మీరు ఎవరికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయకండి. ఇది చాలా మనం ఈ ఎస్ఏపిలో మొత్తం ఫైండ్ అవుట్ చేసి మనం ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ప్రతి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా కదా, అవి 99%, అట్లీస్ట్ 90% ఇవి మీరు ఫస్ట్ చదవాల్సింది ఇవే. తర్వాత డెప్త్ నాలెడ్జ్ కావాలంటే అవి చదవండి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవి చదవండి.
వస్తున్నాయా? ఫైల్స్ వస్తున్నాయా? చూడండి, ఇంకా కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏవైతే చూడండి ఈజీకోల్ట్ ఆప్షన్ ఈజీకోల్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత కొన్ని మీకు ఫార్వర్డ్ చేశాను. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఓన్ గా ప్రిపేర్ చేసాం ఇంటర్వ్యూకి సంబంధించినవి. ఇవన్నీ చదవాలి మీరు. 90% వీటి నుండే వస్తాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత అడిషనల్ నాలెడ్జ్ కోసం ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను మీకు. 250 వరకు ఉంటాయి. అవి ఎక్స్ట్రా అన్నమాట. అవి ఎక్స్ట్రాగా చదవండి. మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇవన్నీ చదవాలి మీరు. నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్ కదా? ఇవి మేజర్గా మీరు చదవాల్సింది. మీకు డేటా మొత్తం ఇచ్చేసాను. రైసిప్ వచ్చిందా? రైసిప్ మీకు అన్ని ఫార్వర్డ్ చేసేసాను. కంప్లీటెడ్. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ అన్ని ఫార్వర్డ్ చేశాను. క్లియర్ కదా? ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని అడిషనల్ గా ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు లాస్ట్ లో ఇస్తాను, అవసరం లేదు. ఫస్ట్ నేనేమైతే మీకు నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన షీట్స్ నేను చెప్పాను కదా, ఈజీకోల్ట్ ఉంది పైన చూడండి. ఈజీకోల్ట్ టైప్ చేస్తాను, దాని కింద ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ చదవాలి మీరు. సెకండ్ ఆప్షన్ ఏంటి, అడిషనల్ గా అదర్ మెటీరియల్ కూడా కొంత ఇచ్చాను. అది సెకండ్ స్టెప్ అన్నమాట. పైన ఈజీకోల్ట్ ఎక్కడ ఉంది చూడండి, అక్కడ నుండి డౌన్ తర్వాత ఇచ్చినవన్నీ ఇంపార్టెంట్. ఇంకా పైకి ఇక్కడ దాని కిందవన్నీ ఈజీకోల్ట్ టైప్ చేశాను కదా, అకౌంట్స్ పేయబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 90% ఇక్కడ నుంచే వస్తుంది. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే వస్తుంది. ఇవే చదవండి. నెక్స్ట్ క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎస్ఏపికి సంబంధించిన మెటీరియల్ బుక్ ఒకటి ఉంది. అది అమెజాన్ లో $150 ఉంది కాస్ట్. అది మొత్తం స్కాన్ చేయించాను. ఆ షీట్ ఆ బుక్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ప్రింట్అవుట్ తీయించుకోవాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్ కాపీ మెయింటైన్ చేయండి, ఇస్ ఎనఫ్. అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే ఆ బుక్ కూడా చదవండి. $150 ఉంది. ఆ స్కాన్ చేయించాము, అది ఆ బుక్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను మీకు లాస్ట్ లో ఓపెన్ చేద్దాం, రికార్డింగ్ అవుతుంది కదా, వేరే వాళ్ళకి బుక్. ఎండ్ యూజర్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక మెటీరియల్ ఇస్తున్నాను చూడండి. అదొక బుక్ ఉంది. తర్వాత ఓపెన్ చేయండి, ఇప్పుడు చేయకండి, తర్వాత ఓపెన్ చేయండి. రికార్డ్ అవుతుంది కదా, నేను చెప్తాను, తర్వాత ఓపెన్ చేద్దాం. 1 minute.